విభజన తర్వాత టాలీవుడ్ లో అవార్డుల పండుగ గానీ ఆ హడావుడి గానీ కనిపించలేదు. గద్దర్ పేరుతో పురస్కారాలు ఇస్తామని ప్రస్తుత రేవంత్ సర్కార్ చెప్తోంది. నంది అవార్డులు కొనసాగిస్తామని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. 10 ఏళ్లుగా పెండింగ్ లోనే ఉంది ఈ అవార్డుల అంశం. చివరికి సొంతంగా అవార్డులకు రూపకల్పన చేస్తూ ఛాంబర్ తీర్మానం చేసింది. ఏటా ఫిబ్రవరి 6న ఛాంబర్ నుంచి పురస్కారాల ప్రదానం ఉండబోతున్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. అసలు ఇండస్ట్రీ నుంచి ఇలాంటి ప్రకటన ఎందుకు వచ్చింది? సొంతంగానే అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అలాగే ఛాంబర్ తరపున ఇచ్చే అవార్డులకు సంబంధించిన కమిటీ కూర్పు ఎలా ఉంటుంది? అన్ని క్రాఫ్ట్స్ కి చెందిన వారితో జ్యూరీ ఏర్పాటు చేస్తారా? ఎలాంటి విధి విధానాలు రూపొందిస్తారు అనే దానిపై త్వరలోనే క్లారిటీ రాబోతోంది. ఏటా ఉగాదికి నంది అవార్డులు ఇవ్వడం దశాబ్ద కాలం క్రితం వరకు ఆనవాయితీగా ఉండేది. 1-2 సార్లు వాయిదా పడ్డా ఆ తర్వాతి ఏడాదైనా పురస్కారాలు ప్రకటించి ఇచ్చేవారు. కానీ ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు అవార్డుల అంశం పెండింగ్ లోనే ఉంది. పలుమార్లు ఇండస్ట్రీ పెద్దలు 2 రాష్ట్రాల సీఎంలను కలిసినప్పుడు అవార్డుల అంశం ప్రస్తావనకు వచ్చినా అవేమీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గద్దర్ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఇటీవల కూడా మరోసారి స్పష్టం చేశారు. దీనిపై 1-2 మీటింగులు కూడా జరిగాయి. ఏపీ నుంచి కూడా దీనిపై కసరత్తు మొదలైంది. ఓ పక్క ప్రభుత్వాల నుంచి ఈ తరహా సన్నాహాల్లో ఉండగా ఇప్పుడు ఛాంబర్ నుంచి సొంతంగా అవార్డుల ప్రకటన రావడం సంచలనంగా మారింది. ఇక ఇవాల్టి మీటింగ్లో సీనియర్ నటుడు మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకుల కంటే సినిమా వాళ్లకే ప్రజాదరణ ఎక్కువ అంటున్నారు మురళీమోహన్. పదవులు పోతే నేతలకు ఆదరణ ఉండదు, కానీ సినిమా వాళ్ళు ఎప్పుడు ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారు అంటున్నారు మురళీమోహన్. తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి అందరూ కూడా తెలుగు సినిమా పండగ చేసుకోవాలి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ఎంతోమంది అనుకున్నా కానీ కార్యరూపం రాలేదు. ఒక రోజున ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబరు, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబరు, మిగిలిన అందరి విభాగాలతో కూడా కలిసి ఈ నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖున ఈ పండగ చేసుకోవాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, అలాగే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఫ్లాగ్, మనకు ఒక జెండా ఉండాలి. ఈ ఉత్సవం చేసుకునే రోజున ప్రతి థియేటర్ మీద జెండా ఉండాలి. ప్రతి సినిమా పరిశ్రమ ప్రతి వ్యక్తి కూడా ఇంటి దగ్గర జెండా ఎగరేసుకొని ఒక జెండా పండగలాగా కూడా చేసుకోవాలన్న ఆలోచన కూడా చాలా బాగుంది. మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇదివరకు నంది అవార్డులు ఇచ్చేవి, ఇవ్వటం మానేసారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా మనమే మన ఛాంబర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేసి అవార్డులు ఇద్దామని చెప్పిన ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అండి. డెఫినెట్గా చేసుకుందాం. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా మనం ఆధారపడకుండా. ఫిలిం ఛాంబర్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద అసోసియేషన్, మూల అసోసియేషన్ అన్నమాట. మిగిలిన అందరూ కూడా అందులో భాగస్థులమే. ఒక మా అనండి, రైటర్స్ అసోసియేషన్ అవనండి, డైరెక్టర్స్ అవనండి, ఏదైనా అన్నీ కూడా ఛాంబర్లోంచి వచ్చినాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ తరఫున, తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున, లేకపోతే తెలుగు ఫిలిం ఛాంబర్ తరఫున దీన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులు కూడా ఇవ్వటం అనేది చాలా మంచి ఆలోచనగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి